హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను క్యారెట్ కీర్ చేస్తున్నాను. క్యారెట్‌తో స్వీట్ అన్నమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కొంతమంది పిల్లలు క్యారెట్ గానీ, జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటివి తినకుండా ఉంటారు కదా! వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తింటారు. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యారెట్‌ని పీల్ తీసేసి రౌండ్‌గా చక్రాల్లా కోసేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు 10 గింజలు తీసుకోండి. జీడిపప్పు 10, బాదం పప్పు 10. లైట్‌గా చిన్న గ్లాస్‌తో వాటర్ వేయండి. వాటర్ అస్సలు ఎక్కువ యాడ్ చేయొద్దు. మళ్ళీ ఎక్కువైపోతే మొత్తం వాటర్‌తో సహా మిక్సీ చేసామనుకోండి, దాన్ని మనం పాలల్లో మిక్సీ చేసుకున్నప్పుడు బాగా పలచగా అయిపోద్ది. టేస్ట్ అంత బాగుండదు. చాలా తక్కువ వాటర్ ఏసేసి ఒక 5, 6 విజిల్స్ అయితే వేయించుకోండి. అదిగోండి మన క్యారెట్, జీడిపప్పు అన్నీ కుక్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలైతే ఉన్నాయి కదా! వాటిని తీసుకోండి. ఈ క్యారెట్, జీడిపప్పు ఉన్నాయి కదా! అవి ఫైన్ పేస్ట్‌లా చేసేసుకోవాలి. ఆ పేస్ట్‌ని మనం పాలల్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. చూడండి నేచురల్‌గా ఎంత మంచి కలర్ కనిపిస్తుందో కదా! ఈ కీర్. కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. యాలకులు, పంచదార పౌడర్ అన్నమాట. మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఇది మీకు షుగర్ ఎంత కావాలి అంటే అంత క్వాంటిటీలోనే తీసుకోండి. కొంతమంది పిల్లలు ఎక్కువ స్వీట్ ఉన్నా తినరు. మా పాపలాగా చాలా తక్కువే తింటారు. సో కొంచెం తక్కువ ట్రై చేయండి, మంచిది. స్వీట్, షుగర్ అంత ఎక్కువ తినకూడదు. కాకపోతే అప్పుడప్పుడు ఇలా పర్లేదు. ఇది కంటి చూపుకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి పిల్లలకి. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు ఉంటే చాలు పిల్లలకి. పక్కనోళ్ళు ఏమైపోతున్నా సరే పట్టించుకోరు. అలా తయారయ్యారు పిల్లలంతానా. సో ఇదైతే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తింటారు. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదో ఒక స్నాక్ ఐటమ్ అయితే ఉండాలి కదా! ఒక్కసారి ఇది చేసి పెట్టండి. అద్భుతంగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అది బాగా మరగాలన్నమాట. కొంచెం ఒక 10 మినిట్స్ అయినా కొంచెం చిక్కబడేదాకా మరిగించుకుంటూనే ఉండాలి. మీకు ఇష్టమైతే దాంట్లోనే కొంచెం జీడిపప్పు, బాదం పప్పు చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను అవేం యాడ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం దాంట్లోని మిక్స్ చేసేసుకున్నాం కదా క్యారెట్లోనే. సో అదే చాలా టేస్ట్ ఉంటుంది. మన కీర్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.